నమస్కారం అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కంది మిల్లు, కంది పొలాల్లో నుంచి కందులను యజమానులు, అలాగే రైతులు ఈ మిల్లులకి తరలించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కంది బస్తాలు లోడ్లు రూపంలో చాలా స్టాక్‌ని ముడి పదార్థాన్నయితే నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ నిల్వ చేసుకున్న కంది బస్తాలని రోజుకి ఇన్ని క్వింటాల చొప్పున వాళ్ళు ప్రాసెసింగ్ చేసి నంబర్ 1 క్వాలిటీ కందిపప్పు రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేసి ఒకసారి చూద్దామని ఈ కంది మిల్లుని నేను సందర్శించడం జరుగుతుంది. ఈ కంది మిల్లుకి వచ్చేసి చూడండి, ఇక్కడ 3 పైపుల రూపంలో నంబర్ 1 క్వాలిటీ కందిపప్పు ఒక పక్క, రెండో రకం ఒక పక్క, అలాగే నూక అనేది 3 రకాలుగా డివైడ్ అయ్యి ఇలా వస్తుంది. ఇలా నంబర్ 1 క్వాలిటీ కందిపప్పు వచ్చిన వాటికి మార్కెట్‌కి మళ్ళీ హోల్సేల్‌గా షాపులోళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే ఈ నంబర్ 1 క్వాలిటీ కందిపప్పు రావాలంటే ఈ మిషన్ల ద్వారా ఎంత ప్రాసెసింగ్ పడుతుంది, కరెంట్ ఛార్జెస్ ఎంత అవుతుంది, వాటర్ ఎంత పడుతుంది, వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారు, రైతులకి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఈ మిల్లుకు రావటం జరిగింది. ఈ కందిపప్పు ఇలా తయారైన వాటిని చూడండి, కాటాలు పెట్టేసి ఒక లెక్క ప్రకారం బస్తాల్లో వేసేసి వాటిని లోడ్లు చేసి ఇలా ప్యాకింగ్ చేసేసి ఉంచేస్తారండి. ఇవి హోల్సేల్ మార్కెట్లకు వచ్చేసి బస్తాలు లోడ్ రూపంలో వేరే ప్రాంతాలకి, అలాగే కిరాణా షాపులలో కూడా వచ్చి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైపుల్లో నుంచి ఫస్ట్ రకం, అలాగే రెండో రకం, మూడో రకం క్వాలిటీ లాంటి కందిపప్పులు ఇలా దానికి ఇలా కిందకు పడిపోతున్నాయి. ఇలా కిందకు పడుతున్నాయి. కానీ వాళ్ళు ఫస్ట్ కందికాయలు వేసిన దగ్గర నుంచి ప్రాసెసింగ్ మొత్తం జరిగి కిందకు వచ్చేదాకా అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఈ మిషన్ రూపంలో ఎలా చేస్తారనేసి నేను మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద మిషన్లు దాదాపు వీళ్ళు 35 సంవత్సరాల నుంచి ఈ మిల్లుని రన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రోజుల్లోనే 25 లక్షలు పెట్టుబడి పెట్టేసి ఈ మిల్లుని స్టార్ట్ చేశారండి. అతి దగ్గరలో ఉన్న పంట పొలాల దగ్గర నుంచి ఈ కంది ముడి పదార్థాలు అనేది వీళ్ళు సేకరిస్తారు. సేకరించిన ఈ కందికాయలను ఎలా ఉంటుంది, ఎంత పెద్ద పాత్రలో వేసేసి వీళ్ళు బాయిల్ చేస్తారనేది ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా మొత్తం ఇది పెద్ద మిషన్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, కందుల్ని మొత్తం పొట్టు కూడా తీసేసే సపరేట్ మిషను ఉంటుంది. పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ ఉండటం వల్ల దానికి వచ్చే డస్ట్ మొత్తం పోయి, అలాగే ఇక్కడ చూడండి, ఇది జల్లెడ పట్టే మిషన్ అండి. కందికాయల్లో ఉన్న వేస్ట్ కానీ పొట్టు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా మొత్తం జల్లెడ పట్టడానికి ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఇంత ప్రాసెస్ జరగటంలో అసలు ఫస్ట్ కందికాయలను ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, కందులు వేసే బాయిలరు ఎలా ఉంటుంది, అది ఎంత వేడి హీట్ పెడతారు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. వాళ్ళ మాటల ద్వారానే తెలుసుకుందాము. అయితే ఈ కందుల్ని ఎలా కందిపప్పుగా తయారు చేస్తారు ఏంటనేది మనకు ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వినండి. ఇక్కడ కట్టెలేస్తారా? ట్యాంకీలో కందులు ఉంటాయి, 70 బస్తాలు పడతాయి. 70 బస్తాలు ఏం దీంట్లో? ఆ ట్యాంకీలో ఇది బాయిలర్. ఇది బాయిలరా? ఇది హీట్ మంట పెడితే దానికి సెగలాగుద్ది. కందులు దాంట్లో ఉన్నాయి చూడండి. ఒక మెట్టు పైకి ఎక్కడ మీకు కనబడుతుంది పై కూడా. ఓకే ఓకే. ఇంత 70 కిలోలు పడతాయా? 70 క్వింటాలు. 70 క్వింటాలా? 70 కిలోలు కాదు. వామ్మో. ఇది దీన్ని ఏం చేస్తారు? దీన్ని హీట్ చేసి వాటర్ ఇస్తాం మళ్ళా దీనికి. దీంట్లోనే హీటా? దీంట్లో హీట్ ఎలా, ఎక్కడ? దీంట్లో ఓకే కదా, వేడి అనేది ఇందులో లాక్కొని దీంట్లో వదులుతుంది. ఓకే, దీనికి ఆ పైప్ ద్వారా వస్తుంది అంటారు. ఈ పైప్ ఇటు అటాచ్మెంట్ ఇట్లా
ఈ పైపు ద్వారా ఫీడ్ చేస్తారు. దాంట్లో జల్లెడ ఉంటుంది అడుగున. జల్లెడలో పైన పడతాయి కందులు, కింద నుంచి ఆవిరి వచ్చింది. ఆ ఆవిరికి హీట్ అవుతుంది. 100 డిగ్రీల మీద పనిచేయాలి. ఇలా కందుల్ని వేస్టేజ్ ఏమన్నా ఉన్నా కూడా ఇందులో మొత్తం పూర్తిగా ఈ మిషన్ ద్వారా తొలగించడం అనేది జరుగుతుంది. ట్యాంకులు ఉంటాయి, 2 ట్యాంకులు. నీళ్లు చాలా పడతాయి కా లెక్కన. పడతాయి. ఒక 70 క్వింటాలు పెడతారు కదా, డ్రమ్ములు అయిపోతాయి. 2 డ్రమ్ములు అవుతాయా? అవును. ఆ పొట్టు పోవాలంటే దానంతటా అదే ఎట్టపోయిద్ది? మిషన్లోనే పోతాయా? ఇటే ఉంది. ఆయిల్ కూడా వేయాలి, అయిపోతే రాదు. ఇది దేనికి? ఇది స్టోరేజ్. ఒక 4 లారీలు కొడతాను ఇంట్లోకి. 4 లారీలు అంటే కడిగి వచ్చినాయా లేకపోతే మామూలు అసలు స్వచ్ఛంగా? ఆయిల్ అయ్యి హీట్ అయ్యి వచ్చినాయి. అంటే ఏం ఆయిల్ వేస్తారు? అయింది శనగ నూనె. ఎంత ఆయిల్ పడిద్ది? అయింది కేజీకి 50 గ్రాములు అట్ట పడుతుంది. ఒక కింటాకి 100 గ్రాములు. కిలోకి 40 గ్రాములు 50 గ్రాములు అట్ట పడుతుంది. 25 గ్రాములు 50 గ్రాములు పడతాయి. 50 గ్రాములు పడుతుంది, ఎక్కువ పడుతుంది. అలా వేసి అవి ఎన్ని 3 టిప్పులు వేడి చేస్తారు. వేడి చేస్తాం, వాటర్ వేస్తాం, వేస్తాం. చాలా ప్రాసెస్ పడుతుందిగా. మరి ఆ లెక్కన కింటా ఎన్ని రోజులు పడుతుంది? లారీలు పోస్తారు. లారీలు లెక్క పోస్తారు. వారానికి 6 బళ్ళు కొట్టచ్చు, 6 లారీలు కొట్టచ్చు. 6 లారీలు ఒక వారానికి. అసలు మామూలు మార్కెట్ నుంచి ఇప్పుడు రైతులు ఎంత రేటుకు తెస్తారు కందులు? ఆయన ఓనర్ కొంటారు. మీరు మామూలు ఎక్కించడం వరకు ఇందులో వేస్తారు. ఇదంతా ప్రాసెస్ చేయడానికి కరెంట్ అని వాటర్ అని చాలా పడుతుంది కదా, ఛార్జెస్, కూలీలు అవన్నీ ఇంత పడుతుంది కదా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇది? 35 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. అప్పట్లో ఈ మిషన్ ఎంత అయింది? ఆయన ఓనర్ తెలుసా? అదేలే, ఆపరేటింగ్ మొత్తం మీరే చేస్తారు. దీనికి స్థలం కూడా బాగానే ఉండాలిగా. 35 ఎకరం. ఏమో పక్కన ఇవి ఇంకా తయారు కానియా? ముడి సరుకు లారీలు ఇచ్చేసినాయి. ఈ లెక్క రోజుకు వచ్చి ఎన్ని క్వింటాలు చేస్తారు? రోజుకు ఒక 50 క్వింటాలు. 50 క్వింటాలు. వీటిలో మళ్ళీ కందుల్లో రకాలు ఉంటాయిగా. ఇప్పుడు ఇదేంది మీరు చేస్తున్నది? ఏడా వాటర్ ఇది ఆయిలా? పోస్తాం ఆయిలా? వాటర్ ఏంటి? ఆహా, కలర్. ఓకే ఓకే. అలా పచ్చగా వాటర్ పడితే అట్లా వస్తుంది. అవునా? వాటర్ కలర్ కూడా వేస్తున్నారు. ఇది బ్రాండెడ్. పట్టుకొని క్వాలిటీ తీసుకోండి. ఇట్లా అదేలే, దీంట్లో ఏం లేదు. క్వాలిటీ అవి పెట్టుకోండి దగ్గరగా. మీకు చెప్పడానికి ఇందులో తీసి కొడుకు వేస్తుంది అని అలా చెప్పాలి. అదేలే. అలా
అలా తయారు చేసిన కందిపప్పును వాళ్ళు మార్కెట్కి తరలించి సేల్ చేస్తున్నారండి. అలాగే వ్యాపారస్తులు కూడా ఇక్కడికొచ్చి తీసుకెళ్ళటం జరుగుతుంది. చూడండి ఎన్ని రకాల కందిపప్పులు ఉన్నాయో.